ఈరోజు మనం ఆలోచించబోయే ఒక స్త్రీ పేరు సలోమి. ఈ పేరు ఎంతమంది విన్నారు? మీ ఇళ్ళ పక్కన ఉన్న సలోమి కాదు, బైబిల్లో ఉన్న సలోమి గురించి ఎంతమంది విన్నారు? ఈమె బైబిల్లో మనకి ఎక్కువగా కనిపించదు. ఈమె క్యారెక్టర్ కూడా మనకు కనిపించదు. మనం ఆలోచిస్తున్న స్త్రీల చరిత్రలు మరచిపోలేని మహిళల్లో ఎక్కడో మరుగున ఉన్న కొందరి పేర్లను మనం వెతికి వారి యొక్క గుణగణాలని వాక్యములో నుంచి ఆలోచించి వారు చేసిన భక్తి త్యాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈమె గురించి మనకి బైబిల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనాన్ని చదివితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఎవరెవరు కనపడుతున్నారు? మగ్దలేని మరియ గురించి మనం అంతకుముందు ఆలోచించాం. తర్వాత యాకోబు యోసేపు అనువారి తల్లి అయిన మరియ గురించి ఆలోచించలేదు. ఈరోజు మనం జబదయి కుమారుల తల్లి గురించి ఆలోచిస్తున్నాం. నేను పేరేం చెప్పాను? సలోమి. ఇక్కడ జబదయి కుమారుల తల్లి అని మాత్రమే ఉంది. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 41వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 41వ వచనం. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు, వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. వాళ్ళ 40వ వచనం కూడా చదివితే, వారిలో ఎవరెవరు ఉన్నారు అంటే మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. అన్నిట్లో మగ్దలేనే మరియ గారు కంపల్సరీగా ఉంటున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు ఉంటున్నారు, వాళ్ళతో సలోమి గారు కూడా ఉన్నారు. ఇంతకీ సలోమి గారు ఎవరయ్యానంటే జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారుల తల్లి సలోమి. సలోమి అనే పేరుకి అర్థం సమాధానము లేక పరిపూర్ణము అని అర్థం. సమాధానం. షాలోమ్ అనే పేరు విన్నారు మీరు. షాలోమ్ అంటే సమాధానం. కొంతమంది సంఘస్థులు వందనాలు చెప్పుకోరు. ఏం చెప్తారు? ఏదో గందరగోళం ఉన్నట్టు అందరూ సమాధానం సమాధానం అని చెప్పుకుంటారు. అంతే కదా? సమాధానం అని ఎప్పుడు చెప్పాలి చెప్పండి? అవతల గందరగోళంగా ఉన్నప్పుడు ఆ సమాధానంగా ఉండండి అని చెప్పాలి. గొడవ పడుతున్నప్పుడు సమాధానంగా ఉందని చెప్పాలి. షాలోమ్ అంటే సమాధానం. షాలోములో నుంచి వచ్చిన పదమే సలోమి. ఈ సలోమి గారు ధర్మశాస్త్రం కింద ఉన్న యూదుల్లోనికి సంబంధించిన స్త్రీ. ఈమె భర్త పేరు జబదయి. ఈమె భర్త పేరేంటి? జబదయి. ఎలా తెలుసు మనకంటే ఈమె జబదయి కుమారుల తల్లి అని మత్తయి సువార్తలో మనం చదివాం. 27వ అధ్యాయము ఎన్నో వచనం? 56వ వచనంలో. కాబట్టి జబదయి కుమారుల తల్లి అంటే ఈ సలోమి గారు జబదయికి ఏమవుతారు? భార్య అవుతారు. కాబట్టి జబదయి కుమారులు ఎవరు అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. జబదయి కుమారులు ఎవరు? ఈ సలోము గారి కుమారులు ఎవరు అని అంటే జబదయి గారు సలోము గారు కలిసి కన్నా పిల్లలు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో 2 ఉంటారు. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదివితే ఆ శిష్యుల పేర్లు ఉంటాయి అక్కడ. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు,
తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యోధా అనువారు. ఇస్కరియోతు యోధా అప్పటికే వెళ్ళిపోయాడు, ఉరిపోసుకొని చనిపోయాడు. 11 మంది పేర్లే ఇక్కడ వచ్చినాయి. వీళ్ళల్లో ఇద్దరు కనపడుతున్నారు, యాకోబు, యోహాను. యాకోబు సహోదరుడైన యోహాను. జబదయి గారి గురించి అయితే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఆయన భక్తిలో ఉన్నాడా, భక్తి లేకుండా ఉన్నాడా మనకు తెలియదు. కానీ ఈ తల్లి సలోమోని గారు తన పిల్లల్ని దేవునితో సమాధానపరిచింది. అందుకే ఆమె పేరుకు తగ్గట్టు ఆమె ప్రవర్తించింది. ఎంత బాగా పెంచిందంటే ఆవిడ చిన్నప్పటి నుంచే పెంచకపోతే ఏ వ్యక్తి పెద్ద అయిన తర్వాత మారడు. పెద్ద అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా మారాడంటే దేవుని దయ వలన అతనికి మనసు కరిగి దేవుని ఆకర్షణలో ఉండటాన్ని బట్టి ఎవరో వాక్యం చెప్తే మధ్యలో మారే అవకాశం ఉందే తప్ప చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు భక్తిలో పిల్లల్ని పెంచకపోతే ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత మారటం ఇంపాసిబుల్. ఒకవేళ మారినా తల్లిదండ్రుల పోరు తట్టుకోలేక మారినట్టు నటిస్తారే తప్ప నిజమైన హృదయపూర్వకమైన మార్పు వాళ్ళకి రాదు. కాబట్టి ముఖ్యంగా తల్లులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని ఖచ్చితంగా దేవుని భక్తిలో బోధలో పెంచాలి. అలా పెంచకపోతే నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వింటలేదనే మాట నువ్వు అన్నా కానీ దేవుడు ఒప్పుకోడు. నీకు ఇచ్చిందే దేవుని కోసం పెంచటానికి. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఇది మనుషులు ఎవడో ఇవ్వలేడు. అది నా మాట వింటలేదని తండ్రి అన్నాడంటే వీడు అన్ఫిట్, తల్లి అందంటే ఆమె అన్ఫిట్. పెద్ద పిల్లలుగా పుట్టిలే దేవుడు మనల్ని. మన గర్భాల్లో పుట్టే పిల్లల్ని పెద్దవారుగా పుట్టించాడు అనుకోడు, మన మాట వినడు. దేవుడు ఆది దంపతులు మాత్రమే యవ్వనస్తులుగా తయారు చేశాడు. మిగతా వాళ్ళందరినీ చిన్నపిల్లలుగా గర్భాల్లో నుంచి ఎందుకు పుట్టిస్తున్నారంటే నేర్చుకోవటానికి, తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించటానికి వీలవుతుందనే తల్లిదండ్రులు చూపించే ప్రేమను, వాళ్ళు చూపించే భయభక్తులను బట్టి పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారనే దేవుడు చిన్నపిల్లలుగా పిల్లలను మనకిస్తున్నాడు. మనం ఏది చెబితే ఎలా మెల్ట్ చేస్తే వాళ్ళు అలా మారిపోతారు. నా వల్ల కాదు, నేను చెప్పలేకపోతున్నాను, వింటలేదని అంటే నీ అసమర్థత అని. వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించట్లేదు కాబట్టి నీ మాట వాళ్ళు వినరు. నువ్వు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. నువ్వు బయటికి వెళ్ళి సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తావంటే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. నువ్వు దురలవాట్లతో ఉంటే పిల్లలు కూడా దురలవాట్లతోనే ఉంటారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అలా లేనప్పుడు దేవుడి దగ్గర మీరు లెక్కల్లో ఫెయిల్ అవుతారు. దీన్ని బట్టి కూడా మీరు ఎంత భక్తి సాగించినా మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. భక్తిలో ఒక భాగం పిల్లలను కూడా భక్తిలో పెంచడం. నేను భక్తిగా ఉన్నాను అని పిల్లల్ని పెంచలేదనుకో ప్రయోజనం లేదు. నీ ఒక్క భక్తి నిన్ను కాపాడదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కంటే కూడా ముఖ్యంగా నీ కుటుంబ సభ్యుల్ని, నీ పిల్లలను ఖచ్చితంగా పెంచాల్సిన బాధ్యత ఉంది. అందుకే చిన్నపిల్లలుగా దేవుడు మనకి తన పిల్లల్ని మన గర్భాల్లో ఇస్తున్నాడు. వింటలేదు అనే మాట ఏ తల్లిదండ్రులు అనకూడదు. కాబట్టి ఈ సలోమి గారు ఎంతో భక్తితో వాళ్ళని పెంచారు. కాబట్టి పిల్లలు యేసుక్రీస్తు వారు పిలవగానే పెద్దయి వృత్తి చేసుకుంటున్నారు. చేపలు పట్టే వృత్తి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి పిలవగానే వెంటనే వెళ్ళిపోయారండి. వెంటనే యేసుక్రీస్తు వారిని వెంబడించారు. వాళ్ళు అలా వెంబడించడానికి కారణం ఏంటంటే తల్లి నేర్పిన భక్తి. జబదయి కుమారులను రాయబడింది తప్ప జబదయి గారు వాళ్ళ భక్తిలో పెంచాడా లేదో తెలీదు. కానీ సలోమి గారు మాత్రం భక్తిలో ఉన్నారు అనటానికి ఇప్పుడు మనం చదివే మత్తయి సువార్తలో ఎక్కడ దాకా వెంబడించిందంటే పురుషులు సైతం వెళ్ళి యేసుక్రీస్తు వారు శిలువ దగ్గరికి వెళ్ళటానికి భయపడే పరిస్థితిలో యేసుక్రీస్తు దగ్గర స్వస్థత పొందిన వాళ్ళు, ఎన్నో రోగాలని నయం చేసుకున్న వారు, పురుషులు సైతం వెనుకాడి దూరంగా నిలబడి ఆ శిలువ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో శిలువ దగ్గరికి వెళ్ళిన స్త్రీలలో ఈమె కూడా ఒకటి. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. వీళ్ళు చేసిన పని కూడా చెప్తున్నాడు ముందే. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఈ స్త్రీలంతా ఉపచారం చేస్తున్నారంట.
అంటే యేసుక్రీస్తు వారికి ఎక్కడి నుంచి వీళ్ళు ఉపచారం చేస్తున్నారంటే గలిలయ ప్రాంతం నుంచి ఉపచారం చేస్తూ ఉన్నారు కొంతమంది స్త్రీలు. గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లి ఉండిరి. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ దగ్గరకు వచ్చి చూస్తున్న వారిలో ఈమె కూడా ఉందన్నమాట. ఇదే మాట ఇందాక మార్కులో కూడా చదివాం కదా, 50వ వచనమా 40వ వచనం, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40వ వచనం చదివాం. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఎక్కడి దాకా వెంబడించారంటే సిలువ దాకా వెంబడించారు. తల్లి వెంబడించింది, తల్లితో పాటు బిడ్డలు కూడా యేసుక్రీస్తు వారికి వెంబడించే విధంగా ఉన్నారు. ఇంకా ఈమె అనేక మంది స్త్రీలు పరిచర్య చేశారని యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో సిలువలో సందర్భం ఇప్పుడు మనం చూసాం. ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో అనేక మంది స్త్రీలు ఈయనకు పరిచర్య చేశారు. వాళ్ళలో ఏమి కూడా ఉంది. వాళ్ళ ఆస్తితో, వాళ్ళ కలిగిన వాటితో యేసుక్రీస్తు వారికి పరిచర్య చేశారంట. లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చూడగలిగితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. వారికి అనగానే ఫుట్నోట్లో ఉపచారం అని ఉంది చూడండి. ఆయనకు అంటే యేసుక్రీస్తు వారికి ప్లస్ ఆయన దగ్గర ఉన్న మిగతా శిష్యులకి ఏం చేస్తున్నారు? అనేక మంది స్త్రీలు వారికి కలిగిన వాటితో, ఆస్తితో ఉపచారం చేస్తున్నారు. స్త్రీలు పరిచర్య చేస్తున్నారు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఆయన వెంబడించిన 12 మంది శిష్యుల గురించే మనకు బాగా తెలుసు. కానీ ఆ శిష్యులతో పాటు శిష్యులకు ప్లస్ యేసుక్రీస్తు వారికి పరిచర్య చేస్తున్న స్త్రీలు అనేక మంది ఉన్నారు. వారు యేసుక్రీస్తు వలన స్వస్థత పొందారు. అనేకమైన దెయ్యాలను వెళ్ళగొట్టబడిన స్త్రీలు కూడా అందులో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారిని గలిలయ నుండి వెంబడిస్తున్న స్త్రీలు సిలువ దాకా ఆయన్ని వెంబడించారు. పురుషులు సైతం వెనుకాడిన పరిస్థితులు. ఇంతకీ ఏం భర్త పేరు ఏంటని నేర్చుకున్నాం? జబదయి అనగా దేవుని కృప లేదా యెహోవా దానము. రాసుకుంటే రాసుకోండి, దేవుని కృప లేదా యెహోవా దానము. దేవుని కృపకి సమాధానము ఇద్దరు జతగట్టారు కదా. యెహోవా దానం, యెహోవా సమాధానం. ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు. వారికి పుట్టిన బిడ్డలు యాకోబు, ఎవరు? యోహాను గారు. వీరు ఎక్కడ దొరికారు యేసుక్రీస్తు వారికి అని మనం బైబిల్లో చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. ఆయన గలిలయ సముద్ర తీరమున, అంటే వీళ్ళు నివసించే ప్రాంతం గలిలయ ప్రాంతం అన్నమాట. ఎవరు? జబదయి ఫ్యామిలీ. వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రియ, అంటే పేతురు గారి సహోదరుడైన ఆంద్రియ సముద్రములో వలవేయుట చూచిరి. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి,
నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి, ఇది పేతురు గారు ఆంధ్రేయ గారి సందర్భం. 19-20 వచనాలు చదివితే, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుల అగు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచెను. ఎవరిద్దరు? యాకోబు, యోహాను గారు. యాకోబు అంటే మడిమను పట్టుకొనివాడు అని అర్థం. మనకు తెలుసు పాత నిబంధనలో యాకోబే ఇశ్రాయేలు కదా, మడిమను పట్టుకొని. యోహాను అంటే యెహోవా దానము, యెహోవా కృప. యోహాను అంటే యెహోవా దానము, యెహోవా కృప. ఇప్పుడు ఆయన ఆ గలిలీ సముద్ర తీరమున ఇంకా కొంత దూరం వెళ్ళగానే ఎవరెవరు కనపడ్డారు? జబదయి కుమారులైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఇట పిలవగానే అలా వెంబడించడం ఏంటి అంటే, ఆల్రెడీ వీడల్లో ఏముంది? భక్తి ఉంది. ఎలా వచ్చింది? తల్లి పెంచింది. వెంటనే ఇలా పిలవగానే దోణిలో వలల్ని పనివారికి తండ్రిని అప్పగించి, అదేనా జీతగాండ్రకు, అదే పనివాళ్ళు అంటే జీతగాండ్రకు వద్ద విడిచిపెట్టి, అంటే తండ్రిని జీతగాళ్ళకి అప్పచెప్పారంట, వలలు అప్పచెప్పారు. అంటే వీళ్ళు కొంతమంది చేత వలలు పట్టించే వృత్తిలో ఉన్నారు. వీళ్ళ నాన్న మేస్త్రి, ఈయనకు చాలా వలలు, చాలా ఆ పడవలు ఉండి ఉంటాయి జబదయ్య గారికి. ఆయన వృద్ధుడైపోయి ఉంటాడు. ఆ వృద్ధుడిని జీతగాళ్ళకి అప్పగించి వలలు కూడా అప్పగించి వెంటనే యేసుక్రీస్తు వారిని వెంబడించారంటే ఎంత భక్తో చూడండి. అంత భక్తిపరులుగా యోహానుని, యాకోబుని తయారు చేసింది సొలొమోను గారు. సొలొమి అనగానే సమాధానం. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులు కదా, దేవునితో సమాధానం లేదు, విరోధం ఉంది. దేవుడికి మనకేముంది? విరోధం ఉంది. ఆ విరోధాన్ని యేసుక్రీస్తు వారు వచ్చి మన పాపాలు తన మీద మోపుకొని ఆ విరోధాన్ని పోగొట్టి దేవునితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే నీకు దేవునితో విరోధం, నువ్వు దేవునికి శత్రువువి. యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తీసం తీసుకోవాలని అంతకాలం, నువ్వు ఎంతకాలం చర్చికి వచ్చినా నువ్వు దేవునికి శత్రువువే. దేవుడు నీకు తల్లి గర్భములు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి బతికిస్తున్నాడు తప్ప నువ్వు శత్రువుగానే బతుకుతున్నావు. దేవునికి శత్రువులు మరణించగానే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవునితో సమాధానపరిచే అవకాశం యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చాడు. కాబట్టి మన శిక్ష అంతా ఆయన మోసాడు. కాబట్టి ఆయనను చూసి దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు అంతే. లేకపోతే మన కోపం, మన మీద ఉన్న కోపం అలాగే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఏమన్నాడంటే, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 5:9 ఉంటుంది మత్తయి సువార్తలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవునితో మనల్ని సమాధానపరిస్తే మనం ఏం చేయాలి? లోకంలో దేవునికి శత్రువులుగా బతుకుతున్నారు మన ఇంట్లో వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, చివరికి మన పిల్లలు. వాళ్ళని దేవునితో ఏం చేయాలి అంటే, దేవునితో మన పిల్లల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మనకు తెలిసిన బంధువుల్ని సమాధానపరచకపోతే మీరు దేవుని కుమారులు అనబడతారా? అనబడరు. నీకు ఇచ్చిన పిల్లల్ని నువ్వు దేవునితో సమాధానపరచకపోతే, దేవునికి శత్రువులుగా పెంచుతుంటే నువ్వు పరిచిన వాడవు కావు. అర్థమవుతుందా? కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అంతే. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అనబడాలంటే నువ్వేం చేయాలి? పని షలోం చేయాలి. సలాం కాదు, ఏం చేయాలి? షలోం చేయాలి. అంటే సమాధానము, సలోమిగా మారిపోవాలి. అందరూ తన బిడ్డల్ని దేవునితో ఏం చేసింది? సమాధానపరిచింది. ఆయన ఇలా పిలవగానే అలా వాళ్ళు వచ్చేసారండి. ఇలా పిలవగానే రావటానికి వెనుక వాళ్ళలో ఎంత భక్తి ఉందో చూడండి. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో తల్లి నూరిపోసింది భక్తిని. వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళే, కానీ యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు ప్రవచనాలు గ్రహించిన వారై ఉండాలి.
ఆ ప్రవచనాల ప్రకారంగా ఆ వచ్చిన మెస్సయ్య ఈయనే అని గ్రహించి ఉండాలి. అలా గ్రహించకపోతే ఇలా పిలవగానే అలా రారు. మేము యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నాం, నువ్వేంటి ఈరోజు వచ్చి ఏదో మ్యాజిక్లు చేసినంత మాత్రం నేను నమ్ముతావా అని అనేక మంది అనుకుంటున్న రోజుల్లో వీళ్ళు మాత్రం ఆ వలల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు పిలవగానే వలలు విడిచిపెట్టి చేపలు విడిచిపెట్టి వెంటనే ఆయన్ని వెంబడించినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. అలా పెంచటం వెనుక తల్లి బాధ్యత, తల్లి పాత్ర చాలా విస్తారంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. జబదయి కుమారులు ఇద్దరు, యాకోబు, యోహాను. ఇక్కడ యాకోబు అని మరొక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు. ఆ యాకోబు వేరు, ఈ యాకోబు వేరు, గుర్తుపెట్టుకోండి. మీరు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం చదివితే మరొక యాకోబు కనపడతాడు అక్కడ. ఆ యాకోబు వేరు, జబదయి కుమారుల్లో ఉన్న యాకోబు వేరు. ఇది గమనించాలి. అల్ఫై కుమారుడు యాకోబు, ఈ యాకోబు వేరు. ఈ తల్లి ఎంత భక్తి కలిగింది అనటానికి మనకు నిదర్శనం ఏంటంటే, ఎంతమంది శిష్యులు ఉంటే ఇంతమంది శిష్యుల తల్లిదండ్రులు ఎవరు యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదు. కానీ జబదయి కుమారుల తల్లి, ఆ జబదయి కుమారులు తల్లి కలిసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు. 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆమెను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని ఏమడిగిందండి? అంటే ఈయన వచ్చింది రాజ్యస్థాపన కొరకన్నంత జ్ఞానం ఉందా? ఎవరికి ఉంది? సలోమికి ఉంది. కనపడలా ఇప్పుడు దాకా, ఏం మనకు మరుగున పడిపోయింది. నీ రాజ్యములో నా పిల్లలకి కుడివైపున ఎడమవైపున ఒక స్థలం కావాలని కోరుకుంటుందంటే ఈయన రాజ్యస్థాపన చేస్తాడన్న నమ్మకం ఆమెకు ఉంది. ఈనాటి 2000 సంవత్సరాలైంది ఇది జరిగే ఇన్సిడెంటు. ఇంకా యేసుక్రీస్తు వారు రాజ్యస్థాపన చేయలేదు, రాజుగా వస్తాడని ఎన్నో సంఘాల వాళ్ళు ఇంకా పాటలు పాడే దరిద్రంలో ఉన్నారు. వీళ్ళు భక్తులు కాదు, వాక్యం వాళ్ళకి అర్థమే కాలేదు. నీ రాజ్యములో నా పిల్లలు ఎక్కడుండాలి అంటే రాజ్యస్థాపన చేయటానికే వచ్చాడనే నమ్మకం ఉందా? ఉంది కాబట్టి అడిగింది. ఆయన పుట్టిందే రాజ్యస్థాపన. దేవదూత చెప్పింది అదే మరియమ్మ గారితో. ఏమని చెప్పాడు దేవదూత? ఏమని చెప్పాడు? లూకా సువార్త 1వ అధ్యాయంలో 35, 36 అనుకుంటే చూడండి. దావీదు రాజ్యమును 1వ అధ్యాయము 35 నుంచి చదవండి. 33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. ఏంటంట? యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేదు. ఆయన పుట్టిందే రాజ్యస్థాపన కొరకు, దావీదు సింహాసనాన్ని స్థిరపరచడం కొరకు. ఆ విషయం దేవదూత మరియమ్మ గారితో చెప్పింది. ఇది కనపడదు వాళ్ళకి. కానీ ఆ రోజులు ధర్మశాస్త్రం కింద ఉన్న భక్తులైన జబదయి గారి ఫ్యామిలీలో సలోమి గారికి ఏమర్థమైంది? నీ రాజ్యమందు నా కుమారులిద్దరిని కుడివైపున ఒకరిని, ఈమెకు అర్థమైందో కాలేదో అనుకున్నాడేమో యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నాడు మరొక మాట ఆమెతో. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు ఎవరన్నారు? జబదయి కుమారులు అన్నారు, సలోమి గారి కుమారులు అన్నారు. నేను త్రాగబోవు గిన్నెలోది మీరు త్రాగాలంటే ఏంటి? ఈయన తాగే గిన్నెలోది పాయసమా, స్వీటా?
శ్రమలు. దేవుడు నాకు ఒక పాత్ర ఇచ్చాడు, ఆ పాత్రలో శ్రమలు పోశాడు. అవన్నీ నేను తాగితేనే ఈ లోకాన్ని విడిచిపెట్టగలను. ఇప్పుడు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు కూడా త్రాగలరా? నా కుడి పక్కన ఎడం పక్కన ఉండాలంటే, ఆ లోకానికి అసలు మీరు రావాలంటే, నా రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే, నేను త్రాగబోయే గిన్నెలోనిది తర్వాత మీరు కూడా త్రాగాలి. వాళ్ళకి అర్థమైంది. అర్థం కాకుండా మాట్లాడలేదు. త్రాగుతామన్నారు. అడుగగా వారు త్రాగగలమండ్రి. అంటే యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలుసు కాబట్టి, నా గిన్నెలోది మీరు తాగుతారు కానీ నా కుడివైపునను నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. తక్కిన 10 మంది శిష్యులు ఏమన్నారు? కోపపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఇంత అర్థం కాలేదు. ఏంటిరా మీరేందో ఆయన దగ్గర పాత్రలు అడుగుతున్నారు, లెఫ్ట్ అండ్ రైట్ కావాలంటున్నారు ఏంటని కోపపడ్డారంట. ఇదే విషయం మార్కు గారు కూడా రాస్తూ 10వ అధ్యాయము మార్క్స్ వార్త, అక్కడ పదం మరొక రకంగా వ్రాయబడింది. 35వ వచనం నుండి 10వ అధ్యాయము. జబదయి కుమారులైన యాకోబు యోహాను దేవుని కృప మడిమను పట్టుకొనివాడు, అంతేనా? యెహోవా దానము లేక ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా మీరు మాకు చేయగోరుచున్నారని వారిని అడిగాను. అంటే ఇక్కడ మార్కు గారు తల్లి వచ్చిన విషయం రాయలేదు. 2 వేరు సందర్భాలు కాదు, ఒకటే సందర్భం. మత్తయి గారు తల్లితో కూడా కుమారులు వచ్చినట్టుగా వ్రాశారు. ఇక్కడ మాత్రం మార్కు గారు వాళ్ళే స్వయంగా వచ్చి అడిగినట్టుగా వ్రాశారు, అంతే తేడా. ఇక్కడ ఏమంటున్నారో చూసారా వారు ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమ యందు అంటే మహిమలో ప్రవేశిస్తాడన్న విషయం ఎవరికి తెలుసు? జబదయి కుమార్. ఎంత భక్తో చూడండి. ఆ రోజుల్లో శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సైతం అర్థం చేసుకోలేని విషయాన్ని పామరులైనా చేపలు పట్టే జాలర్లు అర్థం చేసుకున్నారంటే తల్లి ఎంత భక్తిలో పెంచిందో చూడండి. ధర్మశాస్త్రోపదేశకులకు కూడా ఈయనెవరో అర్థం కాలేదు యేసుక్రీస్తు వారు. శాస్త్రులకి, పరిచయులకి, శాస్త్రాల తిరగవేసిన వాళ్ళకు కూడా యేసుక్రీస్తు వారు ఎవరో ఆయన తిరుగుతున్న కాలంలో అర్థం కాలేదు. ఆయన చేస్తున్న మహత్కార్యాలు చూసి కూడా ఆయన గ్రహించలేని అజ్ఞాన స్థితిలో మహానుభావులు ఉన్నప్పుడు పామరులైన వీరు గ్రహించారు. నీకు మహిమ వస్తుంది, ఆ మహిమలో నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండనట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీసం పొందుటైనను. అక్కడేమన్నాడు? నా పాత్రలోనిది త్రాగగలరా అన్నాడు. ఇక్కడ ఆ మాటని ఇంకేమన్నాడు? నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతగున. అంటే ఇది యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుతున్నాడా? ఆల్రెడీ యోహాను గారి చేత యొర్దాను నదిలో బాప్తిసం పొందేశాడు కదా. మరలా నేను పొందుచున్న బాప్తిసం అంటున్నాడు. ఏంటి అంటే బాప్తిసం అనగానే శ్రమలు, రోజు చావు అంచుదాకా వెళ్ళి బతికి రావటం, దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. బాప్తిసం అనగానే చనిపోయి సమాధి చేయబట్టం. రోజు బాప్తిసం పొందటం అంటే రోజు మరణపు అంచుదాకా వెళ్ళి బ్రతికి రావటమే బాప్తిసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎన్నోసార్లు చంపాలని చూశారు, ప్రతిసారి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి. అంటే ఇప్పుడు నేను శ్రమలలో ఉన్నాను, రోజు చావు అంచుదాకా వెళ్ళొస్తున్నాను, దేవుడు టైం ఇచ్చాడు కాబట్టి బతికున్నాను. ఇలాంటి కష్టం మీరు పడగలరా? చావును ముందు పెట్టుకొని మీరు ప్రయాణం చేయగలరా? నేను ఇప్పుడు చేస్తున్నానని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందగలరంటే ఇది వాళ్ళిద్దరికే కాదు, మనకు కూడా వర్తించే మాట. యేసుక్రీస్తు వారిని వెంబడించామంటే ఎంజాయ్ చేయటానికి కాదు, ఆనందించటానికి కాదు, సుఖపడటానికి కాదు, మరణపు అంచు దాకా వెళ్ళి సువార్తను ప్రకటించి రావాలి. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అసహ్యం వస్తుంది జనానికి మన మీద.
చిరాకు వస్తుంది, తిడతారు, అవసరమైతే కొడతారు, అవసరమైతే హింసిస్తారు. ఇవన్నీ భరించి ఈరోజు చచ్చిపోయినా నేను పరలోకి వెళ్ళిపోవాలని ధీమాతో, ధైర్యంతో సువార్తను ప్రకటించడానికి ముందుకెళ్ళే వాళ్ళే యేసుక్రీస్తు వారి లాంటి బాప్తిసం పొందుతున్నవారు. మీరు పొందగలరా అని అడిగాడు. పొందుతామన్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైంది, అర్థం కాకుండా మాట్లాడలేదు, నిజంగా అర్థమైంది. అలా పెంచింది తల్లి సలోమి గారు. నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందగలరండి. అవును పొందుతా ఉన్నారు అంటే అర్థం కాకుండా మాట ఇవ్వలేదు. భూమి మీద ఏదో సింహాసనాల కోసం వాళ్ళు అడగలేదు యేసుక్రీస్తు అని. మహిమ అనే పదం రాయబడింది, అక్కడేమో నీ రాజ్యమందు అనే పదం మత్తయ్య గారు రాశారు. మహిమలో అంటే తిరిగి ఏ మహిమలో నుంచి ఆయన వచ్చాడో మరణాన్ని జయించి ఆ మహిమలో ప్రవేశిస్తావు, అప్పుడు రాజ్యస్థాపన చేస్తావు, ఆ రాజ్యంలో మాకు స్థానాలు లెఫ్ట్ అండ్ రైట్ కావాలని అడిగారు. అది కావాలంటే ఆషామాషిగా రాదు. నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందితే నీ కోసం, నీ కుటుంబం కోసం, లోకంలో ఆనందాన్ని అనుభవించడం కోసం, ఇల్లు కట్టుకోవటం కోసం, సంపాదించుకోవటం బ్రతికితే నీకు ఆ లోకం రాదు. ఇక్కడ సర్వసుఖాలు అనుభవించిన నిత్య నరకానికి వెళ్ళిపోతామే తప్ప క్రీస్తు కోసం, క్రీస్తు లాంటి బాప్తిసం పొందిన వారికి ఆ మహిమలో స్థానం ఉంటుంది. అది వాళ్ళకి అర్థమయ్యి అడిగారు. ఓకే పొందుతారా అంటే పొందుతామన్నారు అని వారిని అడగగా వారు మా చేతగును మేము చేస్తామన్నారు. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుతారు అంటే నేను భరించిన హింసలో కష్టాలన్నీ మీరు భరిస్తారు. నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందుతారు. మీకు ఇలాంటి శ్రమలు మీరు అనుభవిస్తారు. భవిష్యత్తు తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవనికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోపపడసాగిరి. ఏంటి అంతలా మాట అడిగారు యేసుక్రీస్తు వారిని మీరు అని తిట్టుకున్నారు, కోప్పడ్డారంట. ఎందుకు అడిగారో వాళ్ళకు తెలుసు, ఎందుకు అడిగారో మిగతా శిష్యులకు అర్థం కాలేదు. అంటే ఎంత డెప్త్లో వీళ్ళు వాక్యాన్ని ఆలోచించారో ఆ రోజుల్లో ఆలోచిస్తే తల్లిగారు ఎంత భక్తిలో వాళ్ళని పెంచారనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిజంగా ఎంత భక్తిలో పెంచారంటే యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల్లో వీళ్ళిద్దరే చాలా ఇంపార్టెంట్. ముందుగా పేతురు గారు ఉంటారు అన్నిటికీ ముందు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిదయ్యానంటే ఇదిగో యాకోబు యోహాను గారిది. యాకోబు గారు యేసుక్రీస్తు వారు జీవించినంతకాలం విస్తారంగా పనిచేసి క్రీస్తు కొరకు చనిపోయిన హతసాక్షుల్లో మొట్టమొదటి హతసాక్షి జబదయి కుమారుడు లేదా సలోమి గారి కుమారుడైన యాకోబే. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంటుంది. 1వ వచనం 2వ వచనం చదివితే ఆ యాకోబే ఈ యాకోబు గారు దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. యాకోబుని ఏం చేశారు? ఖడ్గముతో చంపించారు. ఏమంటే దేవుని కోసం ప్రాణాలు ఇవ్వటానికి, తల ఇవ్వటానికి ముందుకొచ్చిన ఎంత భక్తుడో చూడండి యాకోబు గారు. దీని వెనక తల్లి పడిన కష్టం మనకు కనపడలేదు కదా. తల్లి అంత భక్తిగా పెంచకపోతే ఈ భక్తులు ఇలా తయారవరు. పిలవగానే వలలో అది అంతా తండ్రిని విడిచిపెట్టి వెంబడించటం ఏంటి? ఆయన తాగుచున్న గిన్నెలో తాగుతామని ఒప్పుకోవటం ఏంటి? నువ్వు పొందుచున్న బాప్తిసం మేము పొందుతాము, చావుకైనా వెనకాడమని మాటిచ్చి మాట మీద నిలబడి తలిచ్చేసిన భక్తుడు యాకోబు గారు కనపడుతున్నారు, సలోమి గారి కుమారుడు. ఇంకా రెండో ఆయన ఎవరు? యోహాను గారు. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసిన 3 పత్రికలకు రాసిన మహాభక్తుడు ఈయనే. శిష్యులందరిలో పేతురు గారు ముందుంటాడు ఏది చెప్పడానికైనా. కానీ యేసుక్రీస్తు ఆలోచనలకు తగ్గట్టుగా యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరో తెలుసా? యోహాను గారే. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి, ఒక మాట.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను యేసును బట్టి కలుగు శ్రమల్లో నేను ఆయన పాత్రలోనిది త్రాగుతున్న వారిలో నేనున్నానంటున్నాడు. నా పాత్రలోనిది మీరు తాగలరు, నా గిన్నెలోనిది మీరు తాగలమన్నారుగా. ఇప్పుడు యేసును బట్టి కలుగు శ్రమలో నేను కూడా పాలివాడును, అంటే ఆయన పడిన శ్రమలు నేను కూడా పడుతున్నాను, ఆయన పాత్రలోది నేను తాగుతున్నానని చెప్తున్నాడు యోహాను గారు. ఈ ప్రకటన గ్రంథం రాసిన ఆయనే. పాలివాడనైనా యోహాను నేను ఏమయ్యాడంట? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, నేను యేసుక్రీస్తు వారిని చూచి తాకి ఆయన్ని అనుభవించి ఆయన వెంటాడిన శిష్యుల్లో నేనున్నానని సాక్ష్యం చెప్పినందుకు, వాక్యం చెప్పినందుకు, యేసును గుర్చిన సాక్ష్యం చెప్పినందుకు నన్ను ఏం చేశారయ్యానంటే పద్మాసు దీపంలో జైల్లో పడేశారు నన్ను అని చెప్తున్నాడు. అంటే ఆ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మాట ఖచ్చితంగా యాకోబు గారు నెరవేర్చాడు, ఇక్కడ యోహాను గారు కూడా నెరవేరుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లో యోహాను గారు ఒక్కడే చివరి దాకా అక్కడ జైల్లో ఉండి ఇదిగో ఈ పత్రిక, ఈ గ్రంథాన్ని వ్రాసి మరణించాడు. సహజ మరణం. సుమారుగా క్రీస్తు శకం 95. సలోమి గారి కుమారులు ఇద్దరు త్యాగధనులు. అంత త్యాగంతో ఆయన వాళ్ళు బ్రతకటం వెనుక కారణం సలోమి గారు వారికి నేర్పించిన భక్తి. యోహాను సువార్త 21వ అధ్యాయం కూడా ఒక మాట చూస్తే యోహాను గారి గురించి 21వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. పేతురు వెనుకకు తిరిగి, అంటే పేతురు గారి గురించి దేవుడు ముందుగానే ప్రభు ప్రవచనం చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమైపోతావో, నిన్ను వృద్ధాప్యంలో ఎవరు ఎలా తీసుకెళ్తారో ఆ విషయం చెప్తే ఆయన మరణం ఎలా సంభవించిందో కూడా యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఇప్పుడు పేతురు గారు యోహాను గారి గురించి అడుగుతున్నాడు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడు, యేసును ప్రేమించటం వేరు, యేసే ప్రేమించటం వేరు. అంటే యేసుక్రీస్తు వారు ప్రేమించిన వాడని ఈ శిష్యులు ఎవ్వరి గురించి రాయబడలేదు, ఈయనొక్కడి గురించే రాయబడింది. ఆయనే యోహాను. యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, అంటే భోజనాలు చేసేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు రైట్ హ్యాండ్లో రైట్ పక్కన కూర్చుని ఆయన ఎవరు? ఖచ్చితమైన భోజన పంక్తిని ఆయన రొమ్మున అనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచాను. పేతురు గారు చూశారు. అంటే యోహాను గారి గురించి చెప్పిన మాట. బాప్తీసం ఇచ్చి యోహాను కాదు ఈయన. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లో సలోమి గారి ఇద్దరు కుమారుల్లో ఒకడైన యోహాను గారు. యేసుక్రీస్తు వారు ఎక్కడికైనా పర్సనల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎవరిని వెంటబెట్టుకెళ్ళాడు. 12 మంది శిష్యుల్లో ఖచ్చితంగా 3 మాత్రమే వెంటబెట్టుకెళ్ళాడు. వాళ్ళల్లో ఖచ్చితంగా పేతురు గారు ఉంటారు. పేతురు గారి తర్వాత యాకోబు, యోహాను ఖచ్చితంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎవరెవరిని వెంటబెట్టుకెళ్ళారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం. మిగతా శిష్యుల్ని చూసారా ఎంత యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నారు సలోమి గారి కుమారులు. పేతురు గారు, మళ్ళీ పేతురు సహోదరుని ఆంద్రేయ గారిని తీసుకెళ్ళా. యాకోబు యోహానులు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళాడు. అందుకే చివరిగా యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయేటప్పుడు స్త్రీలు వెళ్ళారు శిలువ దగ్గరికి. అందులో యేసు తల్లి అయిన మరియా ఉన్నారు, మగ్దలేని మరియా ఉన్నారు, ఇంకా కొందరు స్త్రీలు ఉన్నారు. సలోమి గారు ఉన్నారో లేదో తెలియదు కానీ మొత్తం కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు.
వాళ్ళలో దగ్గరగా వెళ్ళిన శిష్యుడు, సిలువ దగ్గరికి వెళ్ళి ప్రభువు దగ్గర ఉన్న శిష్యుడు ఈ యోహాను గారు. అందుకే శిష్యుల్లో ఎవ్వరికీ తల్లి బాధ్యత, మరియమ్మ గారి బాధ్యత అప్పగించలేదు యేసుక్రీస్తు వారు. ఈ యోహాను గారికి అప్పగించాడు. ఎందుకంటే యోహాను గారు తర్వాత ఈ యాకోబు గారికి అప్పగిస్తే, యాకోబు గారు తర్వాత హతసాక్షిగా చనిపోతాడని భవిష్యత్తు ఎరిగిన యేసుక్రీస్తు వారు యాకోబుకి అప్పగించలేదు తల్లి బాధ్యత. ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, తాను, ఇక్కడ కూడా అదే మాట రాయబడింది, తాను ప్రేమించిన శిష్యుడు. ఆ మాట అనగానే ఎవరయ్యానంటే యోహాను గారు, అంతే. సలోమి గారు కుమారుడైన యోహాను గారు యేసు ప్రేమను చూచాడు, యేసు ప్రేమించాడంట. ఈరోజు మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? అది గొప్ప విషయం. దేవుడు మనల్ని ప్రేమించే విధంగా మన ప్రేమ ఉంటుందా? ఎంత పరిచర్య చేయకపోతే, యేసుక్రీస్తు వారి ఆలోచనకు తగ్గట్టుగా ఎంతగా బ్రతకపోతే యోహాను గారు యేసుక్రీస్తు వారు ప్రేమిస్తాడు. మిగతా శిష్యుల గురించి ఈ మాట రాయబడలేదే కదా. యేసు తాను ప్రేమించిన శిష్యుడు ఆ దగ్గర నిలిచి ఉండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట, నేను చనిపోతున్నాను, నా బాధ్యతలో ఇదిగో నాకు శిష్యుడికి అప్పగిస్తున్నానని ఇంకెవ్వరికి అప్పగించలేదు. యాకోబుకి అప్పగిస్తే మధ్యలో చనిపోతే తల్లి మళ్ళీ అనాథ అవుతుంది అనుకున్నాడేమో. వెంటనే యోహాను గారికి అప్పగించాడు. ఎందుకంటే యోహాను గారిని యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. యేసుక్రీస్తు వారిని యోహాను గారు ప్రేమించాడు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఆయనకు పేరుంది. అంటే నిజంగా ఆమె యేసుక్రీస్తు వారితో తన కుమారులిద్దరినీ సమాధానపరిచింది. ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడు. నిజంగా ఆమె బతికుందో చనిపోయిందో నాకు తెలియదు, కానీ సిలువ దగ్గరకు వచ్చిందని విన్నాం, ఆ దూరం నుంచి చూసిందని విన్నాం. ఆ సమయంలో ఈ తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పగిస్తున్నప్పుడు ఆమె ఉందో లేదో, కొంచెం దూరంగా ఉందో తెలియదు, కానీ నిజంగా ఏంటి నా పిల్లలు దేవుడి కోసం బ్రతకాలని తీసుకొస్తే ఒకడేమో అలా చనిపోయాడు, ఒకడేమో ఇదిగో ఏమని తల్లిగా చేర్చుకుంటున్నాడని ఏమాత్రం ఫీల్ అయినట్టు కనపడలేదండి. ఎంతో సంతోషించి ఉంటుంది ఆమె. నా ప్రభు తల్లి నా ఇంట్లో నాతో పాటు ఉంటుందని ఆనందించి ఉంటుంది ఆమె కదా. ఎక్కడ పిల్లల్ని దేవుని కోసం ఇచ్చినందుకు ఇటుపక్క వ్యాపారం దెబ్బతిందని ఆ జబదయ్య గారి గురించి కూడా ఏమీ రాయబడలేదు. ఏంట్రా బాబు నన్ను అనాథం చేసి వృద్ధాప్యంలో విడిచి వెళ్ళిపోతున్నారు, కుటుంబానికి మీరిద్దరే, నాకు వాళ్ళిద్దరే పిల్లలంట, వాళ్ళకి ఇంకెవరు లేనప్పుడు బరువు బాధ్యతలన్నీ వదిలేసి ఆ పనోళ్ళకి తండ్రిని అప్పచెప్పి వలలో వదిలేసి ఆ తండ్రిని వదిలేసి వెళ్ళిపోతుంటే తల్లేం పట్టించుకోలేదు, తండ్రి ఏమనలేదంటండి. మన పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టి సండే స్కూల్కి రమ్మంటే వస్తారులే, మీరు అట్టన్నారంటే ఇట్టన్నారంటే అలా 1,00,000 చెబుతాం. ఏమనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమన్నా పెడితే మాత్రం హ్యాపీ. భయభక్తులు ఎలా వస్తాయి? ఇన్ని కష్టాలు పడుతున్న పిల్లలు దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. జబదయ్య గారు మాట్లాడలేదు, సలోమి గారు కూడా మాట్లాడలేదు. అంటే నిత్య జీవం నాకు నా పిల్లలకి కావాలంటే ఎన్నో అవమానాలు, నిందలు, చివరికి మరణం వచ్చినా పర్వాలేదు, నాకు ఆ మహిమ కావాలి అనే ఆలోచనతో ఉన్న భక్తులు మాత్రమే ఇలా ప్రవర్తించగలరు. తన బిడ్డలిద్దరినీ ప్రభువుతో, దేవునితో, యేసుక్రీస్తు ద్వారా సమాధానపరిచిన మహాగణురాలు ఎవరు? సలోమి గారు. అందరూ సలోమీలైతే ఎంత బాగుంటుంది చెప్పండి. అందరూ సలోమీలు అవలా గిలోమీలు అయిపోతున్నారు. గిలోమీ నాకు అర్థం తెలియదులేండి. సలోమి మాత్రం అవట్లా, దేవునితో సమాధానపరచట్లా. మీకు ఇళ్లలోనే మీకు 1,00,000 గొడవలు, మీకే సమాధానం లేదు. ఇంకా ప్రభువుతో సమాధానం ఎక్కడ భరుస్తారు? పిల్లలు హోంవర్క్ చేయకపోతే తిడతారు, కొడతారు. స్కూల్కి వెళ్ళకపోతే తిడతారు, కొడతారు. సండే స్కూల్కి వెళ్ళకపోయినా ఏమనరు. దేవుని మాటలు వాళ్ళు నేర్చుకోకపోయినా, పాటలు నేర్చుకోకపోయినా ఏమనరు. రేపు దేవుళ్ళు ఎక్కడికి పోతే నువ్వు సమాధానపరచలేదు ఏంటి అని అడిగితే ఏం చెప్తాం?
ప్రతి ఒక్కరూ సలోమి అవ్వాలి. అప్పుడు దేవుడు ఆనందంగా పండగ చేసుకుంటాడు. పండగ నెల కదా, మన పండగ చేసుకుందాం, దేవుడిని పండగ చేసే విధంగా పెంచుదాం పిల్లల్ని. చెప్పండి. రైట్, అందరూ సలోమీలు అవ్వాలి.